ప్రియమైనటువంటి క్రైస్తవులారా, స్నేహితులారా, మీ అందరికీ శుభాలు. యేసుక్రీస్తు నామములో మేమందరం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోలను చాలామంది వీక్షిస్తున్నందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రెస్ట్. మేము కూడా వాటిని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక 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 ముఖ్యమైనటువంటి అంశం, దాంట్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అందిస్తూ ఉన్నటువంటి ఈ వీడియోస్, ఈ ఇన్ఫర్మేషన్ అనేక మంది వీక్షించుటకు అవకాశం ఇవ్వండి ప్రభా. వ్యర్థమైనవైతే మేము సృష్టించటం లేదు, అప్లోడ్ చేయడం లేదు. లేకపోతే ప్రభా, ఒక విలువైనటువంటి మాత్రమే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మీరు కృప చూపించి వీక్షిస్తున్న వారు ఇంకా అనేక మంది చేత వీక్షించేటట్లు దీన్ని షేర్ చేస్తూ మేము చేస్తున్న ఈ ప్రయాస అనేక రకాలుగా ఫలించి దీవించబడ్డకు కృప చూపించమని సమస్తం నీ హస్తాలకు అప్పగిస్తూ యేసునామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మిత్రులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. దేవుడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్క మనిషికి ఆ ఉనికిని సంతరించుకునే అవకాశం కల్పించాడు. గ్రాడ్యువల్గా ఎదుగుతున్నప్పుడు కుటుంబాలు కల్పిస్తున్నాడు, ఆర్థిక వనరులు కల్పిస్తున్నాడు, ఒక భద్రత, ఈ రకమైనటువంటివి దేవుడు మనకు సమకూరుస్తున్నాడని చెప్పటంలో సందేహం లేదనేది నా నమ్మకం. ఎందుకంటే మనకు తెలవకుండా మన పట్ల అనూహ్యముగా చూపుతున్నటువంటిది దేవుని కృప. మన యొక్క సంకల్పాలు, మన ఉద్దేశాలు, లేకపోతే దేవుడు అనుకున్నవి మన ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నాలు, వీటన్నిటి విషయాల్లో దేవుని కృప ఖచ్చితంగా తోడుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదని నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక మాట, ఈనాడు సమాజం యొక్క పరుగులు తీస్తున్న విధానం, ద స్పీడ్నెస్ ఆఫ్ సొసైటీ, మనిషి మనసులో ఉన్నటువంటి తపనో, మనిషి మనసులో ఉన్నటువంటి ఆరాటమో, మనిషి మనసులో ఉన్నటువంటి ఆశలో మొత్తానికి ఓ తీవ్రమైనటువంటి పరుగుల ప్రయాణానికి మానవ పరిస్థితులు దారితీస్తూ ఉన్నాయి. ఒకటి, విపరీతమైనటువంటి ఆర్థిక అవసరతలు, ఆర్థిక అచీవ్మెంట్ కోసం మనుషుడు తపన పడుతూ ఉన్నాడు. మరొకసారి ఆ సందర్భాన్ని గురించి ఆలోచన చేద్దాం. అయితే ఈ వెళుతున్న ఈ జీవన ప్రయాణములో మనిషి మనసులో ఒక కలవరం, లేదంటే ఒక అసంతృప్తి, లేదంటే ఒక అలజడి, ఈ రకమైనటువంటివి ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నారు ప్రజలు అనేది ఆ స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్న విధానం. రీసెంట్లీ ఒక జడ్జి గారు నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆయన బాధపడుతున్నారు, లాయర్ గారు చెప్తున్నారు, అనేకము కొన్ని వందలు వస్తున్నాయి డైవర్స్ కేసులు. మేమేం పాపం చేశాం, ఈ డైవర్స్ కేసుల పరిష్కారమే సరిపోయింది తప్ప మాకు ఏ కేసులు పరిష్కారం చేయడానికి సమయం సరిపోవడం లేదు. కొన్ని బండిల్స్ వచ్చేస్తున్నాయి ఒక రోజుకు వచ్చి అని చెప్పేసి ఆ జడ్జి గారు వాపోతున్నారట. ఒక విలువైనటువంటి వివాహ సమయం కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణంగా మారిపోతూ ఉంది కదా సమాజం. అందుకనే దేవుడు బహుశా దాన్ని బట్టేమో ఒక బ్యూటిఫుల్ మాట క్రైస్తవులకు చాలా మందికి తెలుసు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళిగా జన్మించినప్పుడు దేవదూత ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే సమయంలో ఆ గొల్లలకు ఆ విషయాలు చెప్పిన తర్వాత ఆఖరికి ఒక మాట అంటారు ఇక్కడ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అని ప్రస్తావన చేశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఒకటి రక్షణ అనే సందర్భాన్ని ప్రస్తావన చేశారు, ఒకటి ఆయన జన్మించిన తీరు వివరించారు, తర్వాత సమాధానం అనేటువంటి దాన్ని ప్రస్తావన చేశారు. అందుకనే
యోహాను సువార్తలో కూడా ఒక మాట యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, మీ హృదయమును కలవరపడనీయకుడి. అంటే ఒక మనిషి మనసులో ఉన్నటువంటి ఈ తపన, వాళ్ళ శారీరక ధర్మములో వాళ్ళ యొక్క విధి విధానాల మీద పడుతున్న ప్రభావం, దేవుడు ఇది మానవులకు అవసరమవుతుందని ఆ రోజే ఊహించారు. ఆ మహోన్నతుడు సృష్టికర్త కాబట్టి మనుషుడు దేని కొరతతో ఇబ్బంది పడతాడు, ఏ కొరతతో ఇబ్బంది పడతాడు? సమాధానం, ప్రశాంతత, మానసిక ప్రశాంతత. ఆ ప్రశాంతత లేక మనుషుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతాడని మహోన్నతునికి తెలుసు. అందుకనే ఆయన జన్మలో మానవులకు రిలీజ్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్, ఆయన కిష్టులైన వారికి మాత్రం సమాధానం కలుగును గాక. దే విల్ రిసీవ్ ద జాయ్ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్. డెఫినెట్లీ దే విల్ రిసీవ్. ఆలోచన చేస్తే ఇక్కడ యోహాను సువార్తలను మీ హృదయమును కలవరపడనీయకండి. భార్యాభర్తల మధ్య ఇష్యూస్, ఆస్తిపాస్తులు తోబుట్టుల మధ్య ఇష్యూస్, ఉద్యోగాల్లో లేనిపోయిన ప్రమోషన్ దగ్గర ఇష్యూస్, అనేకమైనటువంటి వ్యాపారాల్లో కాంపిటీషన్, రకమైనటువంటి ఉద్యోగాల ఇబ్బందులు, రకరకాల సమస్యలతో మనుషులు ఈనాడు అల్లాడిపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నాకు ఒక బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ ఉంది. ప్రశాంతత అనేటువంటిది ఒక బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్, ఆయన అబ్జర్వేషన్ చేస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని పరిశీలన చేస్తున్న పిదప. హౌ ద పీస్ విల్ బి, ప్రశాంతత అనేది ఎలా ఉంటుంది, అసలు దాన్ని చూడాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. హౌ ఈజ్ ఇట్? ఆయన తెలుసుకోవాలనేటువంటి వ్యామోహముతో ఆయన ఆ దేశంలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఒక ఆర్టిస్ట్లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని? ఎవరికైనా మీరు మీ పిక్చర్ రూపంలో పీస్ని చూపించగలిగితే వాళ్ళకి ఇన్ని $1,000 ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేశారు, ఒక ఆడిటోరియాన్ని సెలెక్ట్ చేశారు. ఇవన్నీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత డేట్ వచ్చింది. కొంతమంది జడ్జెస్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్యాలరీలో, ఆ యొక్క ఆడిటోరియం గ్యాలరీలో ఆ పిక్చర్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టారు. జడ్జెస్, ఆ పిక్చర్ వేసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఆ స్క్రీన్ పైకి లేపి చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక లాస్ట్కి 2 మిగిలి ఉన్నాయి. ఆ రెండో దానిలో ఒక తల్లి, ఒక బిడ్డ ఆ పిక్చర్ని వేసి అతను ఆర్టిస్ట్ చూపించాడు. ఆఫ్ కోర్స్ సమ్హౌ యాక్సెప్టబుల్. ఇంకా నెక్స్ట్ దాన్ని కూడా పరిశీలన చేద్దామని ఆ స్క్రీన్ పైకి లేపారు. పైకి లేపిన మరుక్షణంలోనే జడ్జెస్ కానివ్వండి, చూస్తున్న వ్యూవర్స్ కానివ్వండి, నిశ్చేష్లయ్యి ఆ పిక్చర్ వైపు అలానే చూస్తున్నారు. వాట్ హ్యాపెన్? ఏముంది ఆ పిక్చర్లో? ఏమి గుర్తించారు ఆ పిక్చర్లో? ఆర్టిస్ట్కి ఏమి తట్టింది? ఏమి తట్టిందంటే, చీకటి కమ్ముతున్న సమయం, అది సాయంత్రం. ఒక పెద్ద కొండ, యువతల లోయ, ఆ కొండపై నుంచి నీళ్లు ఒక మంచు లాంటి తుంపర్లో గాలితో అవి పరుగులు తీస్తున్నాయి. ఒకలాంటి చల్లటి వాతావరణం, ఆ స్ప్రింక్లింగ్ పడుతున్న జల్లు లాంటి వాన, విపరీతమైన గాలి. సాయంత్రం అవుతుంది, చీకటి మబ్బులు కమ్ముతుంది. ఇటు పక్క ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ వేలాడుతూ ఉంది. ఆ వేలాడుతూ ఉన్నటువంటి కొమ్మ మధ్య 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ మధ్యలో ఒక పిట్ట తన బిడ్డను కాళ్ళ దగ్గర పెట్టుకుని అది పొదిగి అలానే ఉంది. సర్కమ్స్టాన్స్ డేంజరస్. ప్రకృతి వైపరీత్యం అది. ఒక పక్క చిమ్మ చీకటి కడుతుంది, ఒక పక్క విపరీతమైన గాలి, ఓ పక్క విపరీతమైనటువంటి వర్షం.
ఆ కొమ్మ ఆ నీళ్ళకు తగులుతూ ఊగుతూ ఉంటుంటే ఆ ఆ పిట్ట తన బిడ్డను ఒడిలో పెట్టుకుని అలానే చూస్తుంది. అది చూసినటువంటి జడ్జెస్ కానివ్వండి, ఆ ప్రేక్షకులు కానివ్వండి, నిశ్చేష్లయ్యారు. ఆయన చూపించింది ఒక పిక్చర్, వీళ్ళు చూసింది ఒక నిజం. ద రియాలిటీ ఆఫ్ నిజం. ప్రాక్టికల్ గా చూస్తున్న వ్యూవర్స్ కి ఒక వీడియో, ఒక ఏరియా కనపడిపోయింది, ఒక వాస్తవం కనపడింది. ఆ వాస్తవంలో ఆ పిట్ట తన బిడ్డను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్న విధానం కనపడింది. ఆశ్చర్యం వేసింది. ఆ పిట్టకు భయం లేదా, చింత లేదా? తన కళ్ళ ముందు ప్రకృతి ఎంత వైపరీత్యాన్ని దాల్చి అతలాకుతలం చేస్తూ అల్లకల్లోలం చేస్తుంటే, ఒక్క పిట్ట కూడా, మరొకటి ఒక్క పక్షి కూడా కనపడకుండా ఉంటే, ఈ పక్షికి ఆ హోరు కలిగిన వాతావరణంలో ఎలా ఉండబుద్ధి అవుతుంది? దట్స్ ఉండబుద్ధి అవుతుంది. జీవితం అనేకమైనటువంటి అనుభవాలు. ఒక పక్షినే అలాంటి అనుభవాలు తాకుతుంటే మనిషిని ఎన్ని అనుభవాలు తాకాలి? ఒక పక్షి ఇట్ కెనాట్ ఎస్కేప్, అక్కడి నుంచి ఎస్కేప్ కాలేదు. దానికి తెలుసు ద లైఫ్. ఒక మనిషికి ఉన్నటువంటిది గాబరా, ఆరాటం. మనకు తెలుసు హౌ టు ఓవర్కమ్. నోరు లేనటువంటి పక్షి ఆ వాతావరణంలో ఎలా ఉందో, మన ప్రయాణంలో కూడా అనేకమైనటువంటి ఉరుతుడుకులు వస్తాయి. అన్ని పూల పాన్పులు ఉండవు, ముళ్ళ పొదలు కూడా ఉంటాయి. కానీ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్. దాన్ని తప్పించుకునే జ్ఞానం నీకుంది. దాన్ని తప్పించుకోవటానికి ఆలోచన కూడా నీకుంది. ఇఫ్ ఇట్ ఈస్ నీ కంట్రోల్లో లేనప్పుడు, ఆ ప్రశాంతతను నువ్వు సాధించుకోలేనప్పుడు, ఆ ప్రశాంతతను నువ్వు పొందుకోలేనప్పుడు, దాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఉన్నారు. ఆయన పేరే నాజరేతు యేసు. మనకు అది అవసరం అవుతుందని ఆ మహోన్నతుడు ముందే చెప్పి పెట్టాడు. 2025 సంవత్సరాల క్రితం ఆ సమాధానం, నాకు ఇష్టమైన వారు మాత్రం దే విల్ ఫీల్ పీస్ అండ్ జాయ్. మిత్రులారా, పరుగులు తీస్తున్నావు కదూ, ఇన్ని ప్రశాంతత లేని సమయాలు, నిద్ర లేని సమయాలు, వీడియోలు హోరెత్తుతున్నాయి. నిద్రల సమయాలు, నిద్ర లేకని, ఆ బాడీలో ఇబ్బందులని, ప్రశాంతత లేకని. కానీ ఇక్కడ వాట్ హీ అనౌన్స్డ్, ఒక పక్షి సైతము కూడా హౌ ఇట్ డిజైన్డ్, ఆ సర్కమ్స్టాన్స్ లో తను ఏ విధంగా మోల్డ్ చేసుకుందో. లైఫ్ లో నువ్వు మోల్డ్ చేసుకోలేకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఎనదర్ ఛాన్స్ విల్ బి దేర్. అదే నజరేతు యేసు. ఆయన అన్నాడు, దిస్ ఈజ్ వరల్డ్ బిలీవ్డ్ స్క్రిప్చర్. ఇది స్టోరీ బుక్ కాదు. ద గాడ్లీ ఇన్ఫర్మేషన్ టు ద మ్యాన్ కైండ్. This is the godly information to the mankind. The Spirit of God revealed a real fact from God which needed in the life of human being. నీకు అవసరత, నాకు అవసరత కూడా, మనందరికి అవసరతే. అందుకని ఆయనకు ఇష్టలైన వారికి మాత్రం భూమి మీద there will be a peace. No matter ఆర్థిక స్థితిగతులు, ప్రతిదానికి ఒక ఆర్థిక స్థితిగతో, ఒక అందచందాలో, ఒక లగ్జరీయో, ప్రతిదానికి దాన్ని జమేసుకుంటూ కూర్చోబాకండి. వేర్ ఎవర్ యు ఆర్, యు సాటిస్ఫై లైఫ్. నువ్వెంత ఎత్తున్నావు, నువ్వెంత అందచందాలు, నీ ఆర్థిక స్థితిగతులు ఎంత, నువ్వెంత సంపాదించగలుగుతున్నావు, బీ సాటిస్ఫై లైఫ్. అది నువ్వు అనుభవించలేనప్పుడు గివ్ ఛాన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశం ఇస్తే హీ విల్ టేక్ కేర్. హీ విల్ టేక్ కేర్. ఆయన అది చేయటానికే ఈ లోకానికి మానవుల కోసం వచ్చాడు. అందుకని శిష్యులకు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. నో, నేను ఐ విల్ బి దేర్. నీ తోడుంటున్నాను. నేనేదో నువ్వు నమ్మటం అంటే నమ్మి ఊరుకునేది కాదు. యూ హ్యావ్ అనదర్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్.
నీకు అనదర్ సపోర్ట్ నా ద్వారా నీకుంది. ఇన్ యువర్ ఫెయిత్ దట్ విల్ బి రిలీజ్. నీ నమ్మకంలో ఆ బలం అనేది, ఆ స్ట్రెంగ్త్ అనేది, ఆ పాజిటివ్ బలం అనేది నీకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవదూత ద బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ చేశారు అక్కడ. ఆయన వచ్చిన తర్వాత శిష్యులతోనేమన్నా మీరు కలవరపడకండి అంటారు. కాబట్టి ఒక పక్షి హౌస్ షీ ఎక్స్పీరియన్స్డ్ ద బ్యూటిఫుల్ పీస్. ఆ క్రూయల్ సర్కమ్స్టాన్స్ మధ్య ఆ పక్షి తన బిడ్డతో ఆ గాలికి ఊగుతున్న చెట్ల మధ్య, ఆ కొమ్మల మధ్య అలానే కూర్చుంది. మీకు కూడా ప్రశాంతత ఉంది, లేకుండా లేదు. దట్ విల్ బి రెడీ. దేవుని ద్వారా నీ దాంపత్యానికో, నీ బిడ్డల భవిష్యత్తుకు, నీ చాలని ఆర్థిక స్థితిగతులతో నువ్వు అలజడి చెందకు. జస్ట్ గివ్ ఛాన్స్ టు గాడ్ టు సెటిల్ యువర్ ప్రాబ్లమ్స్. జస్ట్ గివ్ ఛాన్స్ టు గాడ్. నీ వల్ల కాలేదా? ఎవరినో నిందించడం వల్ల ఉపయోగం లేదుగా. భార్య భర్తను, భర్త భార్యను, పిల్లల తల్లిదండ్రులు. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ ఆఫ్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ నాట్ ద రైట్. లెట్ ట్రావెలింగ్ విల్ గో. అది ప్రశాంతకరమైనటువంటి ప్రయాణంలో టు అండర్స్టాండ్ ఈచ్ వన్ అనదర్, యూ జస్ట్ గో. అది నువ్వు అన్బేరబుల్ అయినప్పుడు గివ్ ఛాన్స్ టు గాడ్. హీ విల్ టేక్ కేర్. హీ విల్ టేక్ కేర్. కాబట్టి మాట తప్పని వాడు ఆయన ఇస్తాడు నీకు. మిత్రులారా, ఎవరి కుటుంబంలోనైనా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే బీ రిలాక్స్. దేవుడు ఆ సమాధానం మీకు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. అట్టి కృపలో మీకు దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాను. ఎవరికైనా ప్రార్థనలు అవసరతున్నప్పుడు జస్ట్ టేక్ మై నంబర్. మేము ఆ వీడియోలో నంబర్ పెడుతున్నాం. ఆ నంబర్కి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలునైనా. ప్రశాంతత ఎంత ముఖ్యమో, ఎనలేని ఆస్తి, సంపాదించుకోలేనంత ఆస్తి, మా వల్ల కాకుండా కూడా మాకు వచ్చే ఆస్తి అది. అది ఇవ్వటానికి సమర్థుడవు నీవు, అది ఇచ్చే బాధ్యుడవు నీవు. కాబట్టి ఈ వీడియో వీక్షిస్తున్న వారి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అయినా, పిల్లల మధ్య అయినా, ఆర్థిక పరిస్థితుల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో సమస్యాత్మకంగా యాతన పడుతున్న మా మిత్రులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని దర్శించండి. నీ ప్రేమ వారిపైన ప్రోక్షించండి. వాళ్ళను తెప్పరిలింప చేయండి. లెట్ దెమ్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద పెయిన్స్ అండ్ సఫరింగ్స్ అండ్ అబ్స్టికల్స్. Let them receive your grace and mercy. Let them receive your peace and joy in their life. నీ మహిమ కలిగిన హస్తాలకు మా సేవను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you.